వెల్కమ్ టు మెగానే టీవీ పక్కా లోకల్ ఏపీ. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని వంజరేట్ అంబులెన్స్ కార్యాలయం వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అక్కడ నిలిపి ఉంచిన 2 పాత అంబులెన్స్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో సుమారు 10 లక్షల విలువైన ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. ఈ సైడ్ ఎన్నికొచ్చాను ఎవరు దగ్గరికి రావద్దు. నేనే వెహికల్ తీసుకున్నాను, గవర్నమెంట్ వెహికల్. అది స్క్రాప్ కింద తీసుకున్నాను. అది గ్యాస్ కటింగ్ వస్తే కాలిపోయింది సార్. లోపల ఇది ఉంది, వేస్టేజ్ చూడకుండా అది కాలిపోయింది సార్. ఇంకేం ప్రాబ్లం కాలేదు. 6 నెలలు కొనుక్కున్నాను సార్. స్క్రాప్ కింద 6 నెలలు కొనుక్కున్నాను సార్. నెక్స్ట్ ఏం లేదు సార్. మేము స్క్రాప్ కింద కటింగ్ చేసేదానికి ప్రాబ్లం సార్. అదే నీళ్లు లేకుండా మేము పిల్లకాయలు మర్చిపోయినారు సార్. నీళ్లు పెట్టుకొని రేపు కట్ చేసుకుంటాం సార్. ఇది మరి ఖర్చులు ఎక్కువ అయిపోతుంది. బయట ఎత్తుకుని పోతే ఖర్చులు ఎత్తుకుని పోతే హౌసింగ్ అంతా ఏం లేదు. ఈడే కట్ చేయని సార్ దగ్గర కనుక్కొని మేము కటింగ్ వదిలాము. ఏదో మిస్అండర్స్టాండింగ్ అయిపోయి కాలిపోయింది సార్. అది నీళ్లు రేపంటే సేఫ్టీగా చేసుకొని కట్ చేసుకుంటాం సార్. 2 బండ్లే కట్ చేసుకుంటాం. మిగతా బండ్లు మేము ఎత్తుకొని వెళ్ళిపోతాం సార్. దీంట్లో యూజింగ్ ఏం లేని వల్ల ఇక్కడే కట్ చేసుకుంటాం. సామాన్లు ఉంటే మేము ఇక్కడ కట్ చేయం, బయట ఎత్తుకుంటే కట్ చేసుకుంటాము. సామాన్ లేని వల్ల. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం శ్రీవారి అభిషేక సేవలో ప్రముఖ సినీ దర్శకుడు బాబీ, ప్రముఖ సంగీత దర్శకుడు తమన్లు పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. క్రికెట్ గ్రౌండ్ లో పరిగెత్తినట్టు ఏడ పరిగెత్తాడు నాయన. విశాఖలోని సింహగిరిపై భక్తుల కోసం డిజిటల్ విప్లవం మొదలైంది. సింహాచలం అప్పన్న దర్శనానికి వచ్చే భక్తులు ఇకపై టికెట్ కౌంటర్ల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. కరూర్ వైశ్య బ్యాంకు సౌజన్యంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక సెల్ఫ్ సర్వీస్ కియోస్కో యంత్రాలను ఆలయ ఈవో జె వెంకట్రావు ప్రారంభించారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా క్షణాల్లో దర్శన టికెట్లు పొందే ఈ సదుపాయం భక్తుల సమయాన్ని ఆదా చేయడంతో పాటు ఒత్తిడి లేని దర్శన భాగ్యాన్ని కల్పిస్తోంది. స్కానింగ్ మొబైల్ ఇచ్చేసారు సార్. కృష్ణాది
కరూరు వైశ్య బ్యాంక్ వారి సౌజన్యంతో మన సింహాచలం దేవస్థానంలో 8 సర్వీస్ కియాస్క్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 8 కూడా కొండ పైన, కొండ క్రింద డిఫరెంట్ ప్లేసెస్ వివిధ ప్రదేశాల్లో వీటిని అరేంజ్ చేస్తున్నారు. దీని ద్వారా ఎవరైతే భక్తులు ఉన్నారో భక్తులు క్యూల్లో నిలబడి ఇబ్బంది పడకుండా నేరుగానే వచ్చి వాళ్ళు దర్శనం టికెట్లు కానీ లేకపోతే వివిధ సేవల టికెట్ సంబంధించినటువంటి టికెట్లు కానీ తీసుకోవడం అనేది సౌలభ్యం చేశారు. ఆ సదుపాయం ద్వారా భక్తులు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి వాళ్ళకి దర్శనంలో శేఖర దర్శనం, వివిధ దర్శనాలకు సంబంధించి వివిధ సేవలకు సంబంధించినటువంటి టికెట్లను కూడా వాళ్ళు తీసుకోవచ్చు. ఆ తీసుకోవడం ద్వారా వాళ్ళు క్యూ లైన్లో నిలబడి ఇబ్బంది పడకుండా ఒక మంచి అవకాశాన్ని భక్తులందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. కరూరు వైశ్య బ్యాంక్. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి 14 ఏళ్ల బాలికలకు టీకాలు వేసే ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. గర్భాశయ క్యాన్సర్ను కలిగించే వైరస్ నుండి రక్షణ కల్పించే ఈ వ్యాక్సిన్ 9 నుండి 14 ఏళ్ల వయసున్న బాలికలకు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని తెలిపారు. ఇదేంటి బాధ్యతగా నిర్ణయాలు తీసుకుంటా ఉంటారు. బాలికల్లో భవిష్యత్తులో సర్వైకల్ క్యాన్సర్ వ్యాధి రాకుండా హెచ్పివి వ్యాక్సిన్ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వాళ్లకు ఇవ్వడం జరుగుతూ ఉంది. 14 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల లోపు వయసున్న బాలికలు ఈ వ్యాక్సిన్ను తీసుకుంటే వాళ్లకు జీవితకాలంలో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. 2006లో ఈ వ్యాక్సిన్ని కనుగొంటే ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. దాదాపు 10,000 రూపాయలు ఖరీదు చేసే ఈ వ్యాక్సిన్ని ఉచితంగా ప్రభుత్వ వైద్యశాలల్లో అందుబాటులోకి తీసుకొచ్చి బాలికలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. రాయదుర్గం నియోజకవర్గంలో 14-15 సంవత్సరాల మధ్య వయసున్న బాలికలు సుమారు 2,907 ఉన్నారు. వీళ్ళందరూ దశల వారీగా అంటే 15 సంవత్సరాలు నిండక ముందే ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. 30-40 సంవత్సరాల వయసులోనే మహిళలకు ఈ సర్వైకల్ క్యాన్సర్ చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పటికీ ఈ ప్రమాదం దృష్ట్యా ప్రభుత్వాలు ప్రత్యేక బాధ్యతతో బాలికల ఆరోగ్య పరిరక్షణకు, ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ఈ వ్యాక్సిన్ను ఉచితంగా అందజేయడం చాలా బాధ్యత. కర్నూలు జిల్లా గోనెగండలో టమోటా రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. కోటి ఆశలతో సాగు చేసిన పంట చేతికి వచ్చే సమయానికి ధరలు లేకపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. ఎకరాకు సుమారు 60,000 నుండి 80,000 వరకు పెట్టుబడి పెట్టి పండించిన పంటను ఇప్పుడు కనీసం కూలీల ఖర్చు కూడా రాకపోవడంతో పొలాల్లోనే వదిలేస్తున్నారు. 25 కేజీల టమోటా బాక్సును మార్కెట్కు తీసుకెళ్లడానికి 50 రూపాయల రవాణా ఖర్చు అవుతుంటే మార్కెట్లో వ్యాపారులు కేవలం 40 రూపాయలు మాత్రమే ధర పలుకుతుండటం గమనార్హం. దీంతో దిక్కుచోతని స్థితిలో రైతులు పంటను కోయకుండా గొర్రెలు, పశువులకు మేతగా వేస్తూ కన్నీరు మున్నీరవుతున్నారు. దళారులకు మొత్తం కూడా బాక్స్ని 10 రూపాయలకి తీసుకుని ఆ యొక్క దళారులు బయటకి ఉత్పత్తి పంటలను బయటికి మార్కెట్కి ఇచ్చేసి కిలో 10 రూపాయల దాకా విక్రయిస్తున్నారు. అయితే ఇందులో సంబంధించినటువంటి రైతు గిట్టుబాటు లేనటువంటి సందర్భంలోనే ఇక్కడ ఎమ్మెనూరులో రైతు బజార్ని ఏర్పాటు చేస్తే రైతులు ఏదైతే పంట పండించినటువంటి ఉత్పత్తులకు మద్దతు ధర, గిట్టుబాటు ధర లేకున్న సందర్భంలోనే ఆ పంటలను తీసుకొచ్చి ఇక్కడ రైతు బజార్లో విక్రయించుకుని ఏదైతే ఇతర పంటలకు ఇతర వాళ్ళు అమ్ముతున్నారో ఆ పద్ధతిలో వీళ్ళు కూడా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పద్ధతిలో రైతు బజార్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మరో సందర్భం నిన్నటి రోజున గోనియాల మండలం సంబంధించినటువంటి
టమాటా రైతులు పూర్తిగా ఆవేదనతో ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. అక్కడ వేసినటువంటి రైతులు తమకు మద్దతు ధర గిట్టుబాటు ధర లేదు కాబట్టి మేము పంటను కోయించాలంటే ఒక కూలికి రోజుకు 300 నుంచి 400 రూపాయలు ఇవ్వాలి. మేము ఆ కూలీ ఇచ్చి మార్కెట్ తీసుకెళ్లి ఆటో చార్జ్ చెల్లించినటువంటి పరిస్థితిలో మా పంటలు మొత్తం కూడా మేకలకు వదిలేయడం జరిగింది, గొర్రెలకు వదిలేయడం జరిగిందని చెప్పి నిన్నటి రోజున రైతుల ఆవేదనతో పంటలు మొత్తం కూడా పాడు చేసుకోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించాలి. రైతులు పండించిన పంటకు కనీసం గిట్టుబాటు ధరలు కల్పించలేకపోతే రైతులు ఏ పద్ధతిలో భవిష్యత్తులో ముందుకు పోతారు, భవిష్యత్తులో వ్యవసాయం చేసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా ఆలోచిస్తాం. దళారులకు మాకు ఇంతవరకు రేటు గిట్టుబాటు రేటు రావడం లేదు. అసలుకి 2 మూటలు తప్పుగా అమ్ముకొచ్చినా కానీ 80 రూపాయలు బాక్స్ అట్లా పోతున్నాం అక్కడ. కానీ మనకి గిట్టుబాటు రేటు గవర్నమెంట్ లెక్కల చేయలేదు సార్. మాకు పంటలు ఇది టమాటా వేసినాను, ఉల్లిగడ్డ వేసినాను, తర్వాత పైన ఉల్లిగడ్డ పిరకలు సార్, పైన 3 ఎకరాలు ఉల్లిగడ్డ వేసిన పైన. మరి టమాటా పరిస్థితి ఏం లేదు సార్, నష్టం వచ్చింది కన్నా. ఇది మాకు గవర్నమెంట్ గిట్టుబాటు రేటు చేయాలి సార్. మాకు ఇట్లా మాకు ఆదుకోనండి. మా పరిస్థితి ఇట్లా ఉంది, పంట నష్టం ఉంది. పైరా చూస్తే దిక్కులు తప్పిన పంట పండింది కానీ ధరలు లేక టమాటా సార్ 2 ఎకరాలు సార్. ఇంకా ధర లేక అట్లే వదిలేసిన పంట మాత్రం దిక్కులు తప్పిన పంట. కానీ మాకు పెట్టుబడి లేక తీసి పెట్టినాము. ధరలు గిట్టుబాటు లేదు, ఆ బాడిగలు రావు. పోతే 30 రూపాయలు బాడిగ, ఇంకా కమిషను రూపాయి రాదు. దాని నుంచి వదిలేసాం, తోటల్లోనే వదిలేసాం సార్. పూరా తిక్క పంట, పంట మాత్రం పిచ్చి పంట పడేది. కానీ ఏం చేస్తాం. ప్రపంచ నిద్ర దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా రేణిగుంటలోని అమర హాస్పిటల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆధునిక జీవన శైలిలో పెరుగుతున్న నిద్రలేమి, గురక వంటి సమస్యలను గుర్తించేందుకు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమాదేవి ప్రత్యేక స్లీప్ స్టడీ ప్యాకేజీని ఆవిష్కరించారు. నిద్రలో కలిగే అంతరాయాలు గుండెపోటు, మధుమేహం వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తాయని హెచ్చరించిన వైద్యులు ప్రజల సౌకర్యార్థం ఉచిత కన్సల్టేషన్తో పాటు పరీక్షలపై భారీ రాయితీని ప్రకటించారు. Amara Hospital Managing Director and Director of Amara Sleep Center. ఈరోజు వరల్డ్ స్లీప్ డే శుభాకాంక్షలు అందరికీ. వరల్డ్ స్లీప్ డే థీమ్ 2026 స్లీప్ వెల్ లివ్ వెల్. అంటే మంచి నిద్రపోతే మంచిగా బ్రతకచ్చు మీరు. ఇది మనకి ఎప్పటి నుంచో తెలుసు, ఎందుకంటే అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు అందరు చెప్పేవాళ్ళు మీరు బాగా నిద్రపోతే ఆరోగ్యం బాగుంటుందని ఎప్పటి నుంచో చెప్తున్నారు. మనం సరిగ్గా పట్టించుకోలేదు, ఎందుకంటే ఎన్నో పనులు ఉండేవి మనకి, ఆటలు, మనం చేయాల్సిన పనులు. నిద్రతో వేస్ట్ ఎందుకు అని అనుకునేవాళ్ళం చిన్నప్పుడు. ఇంకొకటి కూడా మా జేజవ ఎప్పుడు చెప్పేది, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అమ్మ హాయిగా నిద్రపోయే రోజు ప్రొద్దున లేసేటప్పటికి పరిష్కారాలు నీకే తెలుస్తాయి. ఇప్పుడైతే రీసెర్చ్ ద్వారా మనకు తెలుస్తా ఉంది దీంట్లో నిజాలు ఏంటో. ప్రతి మనిషికి ఒక 7 నుంచి 8 గంటలు నిద్ర అవసరం. ఆ నిద్ర తక్కువైనా లేకపోతే మనం నిద్రపోయినప్పుడు అది డిస్టర్బ్ స్లీప్ అయినా ఎన్నో సమస్యలు వస్తాయని సైంటిఫిక్ స్టడీస్. ఒకటేమో చాలా అలసటగా ఉంటుంది, మధ్యలో తూకు రావచ్చు, ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు అట్లాంటప్పుడు తూకు వస్తే యాక్సిడెంట్స్ అవుతాయి. నిద్ర పూర్తిగా తూకు రాకపోయినా ఏదైనా కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మెమరీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు నిద్ర సమస్య అనేది 2 years ఉండేది. నిద్ర రాదు. రాత్రి 1 గంట అని కళ్ళు మూసుకొని ఉంటాను, 2 గంటకి కళ్ళు మూసుకొని, 3 గంటకి 4 గంటకి కళ్ళు మూసుకొని ఉంటాను. ఈ నిద్ర సమస్యతో విసిగి వేసాడుతున్నాను. ఎన్ని నిద్రలు తిరిగాను హాస్పిటల్, ఎక్కడ పోయినా నిద్ర మాత్రలు ఇస్తాను. నిద్ర మాత్రలు ఇస్తారు. ఆ నిద్ర మాత్రం వేసుకుంటే పిల్లలతో వేసి అసలు ఒళ్ళు కదలదు. ఎంత అది చెప్పలేము అసలు, నరకం. అట్లా పరిస్థితి నాకైతే 8 నెలలు తిరిగినానా సార్, అన్ని తిరిగినా కానీ నాకు ఎక్కడ ఏం కాలేదు. ఎక్కడ చేయాలా, ఏం పరిస్థితి. నిద్ర మాత్రం వేసుకొని ఎన్ని రోజులు నిద్రపోవాలి, ఈ నిద్ర మాత్రం వేసుకొని ఎన్ని రోజులు నిద్రపోవాలని ఇట్లే హాస్పిటల్ తిరిగి ఆఖరికి రమాదేవి మేడం గారు, డాక్టర్ రమాదేవి మేడం గారు ఇక్కడ చూస్తారు ఈ స్లీప్ దీనికనేసి తెలిసింది. సరే తెలుసుకొని వచ్చాను. ఒకరోజు నాకు స్లీప్ స్టడీ అంతా చేశారు. స్లీప్ స్టడీ చేశారు, అవసరం ఉంది, చేసినారు. అన్ని టెస్టులు చేసి మీకు ఆక్సిజన్ లెవెల్స్ డౌన్లో ఉన్నాయి, అందడం లేదు. దానివల్ల మెదడుని ఆఫ్ చేస్తుంది. మెదడుకి ఆక్సిజన్ అందకపోతే ఆగుతుంది. అంటే నాకు నిద్ర సమస్య.
గత ప్రభుత్వ హయాంలో ఇసుక తరలింపు తప్ప జరిగిన అభివృద్ధి శూన్యమని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి విమర్శించారు. నెల్లూరు జిల్లా పార్లపల్లిలో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంకు, సీసీ రోడ్లు, డ్రైన్లను ఆమె ప్రారంభించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం సమాంతరంగా సాగుతున్నాయని కొనియాడారు. కేవలం విడమలూరు మండలంలోనే గత 20 నెలల్లో 6.75 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేశామని తెలిపారు. పార్లపల్లి సర్పంచ్ గారిని, విడవలూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, స్వాతి గారు కానీ వాళ్ళ ఇక్కడ పార్లపల్లి తెలుగుదేశం అందరూ పెద్ద ఎత్తున పనిచేశారు. ఈ రోజు శ్రీనిధి తరఫున 1,20,00,000 చెక్కు ఒక పార్లపల్లి ఈనాటి ఈ కార్యక్రమానికి అభివృద్ధి 20 నెలల్లో ఎంత మనం ఒకవైపు సంక్షేమం చేసుకుంటూ ఇంకోవైపు ఎంత అభివృద్ధి చేసుకున్నామో మీకు అందరికీ తెలుసుకోవాలి. కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరో ఏదో చెప్తే అప్పుడేదో మేమంతా చాలా చేసేసాం, ఇప్పుడు ఏం చేయట్లేదు, జనాలకి ఏమీ రావట్లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు అనేది ఇవన్నీ పచ్చి అబద్ధాలు. మీ కళ్ళతో మీరు చూస్తున్నారు, రోడ్లు చూస్తున్నారు, మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మీ అకౌంట్లలో పడింది, అన్నదాత సుఖీభవ అన్ని వస్తున్నాయి. సో ఈ రోజుల్లో ప్రజలు చాలా చైతన్యవంతులు. మీకు ఇక్కడ ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. ఇంకా 2 ఉన్నాయి, అవి కూడా అతి త్వరలో మీ ముందుకు తీసుకొస్తాం. అది ఒక్క హౌసింగ్. ఎంతో మంది ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇల్లులు అడుగుతున్నారు. వాళ్ళు చేసిపోయిన అస్తవ్యస్తమైన వ్యవస్థని మీరంతా చూస్తున్నారు. జగనన్న కాలనీలను పెట్టారు, దాంట్లో ఆ ఇల్లు అవసరం లేని వాళ్ళకి ఇల్లు రాసేశారు. స్థలం పొలం కొనడానికి ఒక డబ్బు, దాన్ని లెవెల్ చేయడానికి ఒక డబ్బు, బేస్మెంట్ వేసి కాంట్రాక్టర్లు వెళ్ళిపోయారు. అసలు ఇల్లు అవసరం లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారు. అవన్నీ ఖాళీగా నిరుపయోగంగా పడిపోయి ఉన్నాయి ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక. దీన్ని ఈ సిస్టమ్ ని మనం చక్కదిద్దుకొని నిజంగా ఎంతో అవస్థ పడుతున్న పేద ప్రజలకి ఇల్లు ఇయ్యాలంటే ఈ రోజు మేము 2 సంవత్సరాల నుంచి కష్టపడుతుంటే కూడా దాంట్లో నుంచి బయటికి లాగపోతుంది. ఎందుకో తెలుసా, అది ఎక్కడ తప్పు కాదు. ఇప్పుడు ఆమె ఉందని అనుకోండి, ఒక ఆమె ఉంది, ఆమె పేరు లలిత అనుకోండి. ఆ లలిత పేరు అక్కడ కొట్టేస్తున్నారు, కానీ ఆ లలితకి ఇల్లు లేదు, అది ఇంకెవరికో ఇచ్చేస్తున్నారు. సో ఆమె పేరు కొట్టి మనం ఆమెకి ఇవ్వాలంటే ఆన్లైన్ లో ఆమె పేరు ఎక్కట్లేదు. సో ఇలాంటి తప్పులు 1, 2 కాదు, ఎన్ని తప్పులంటే అన్ని తప్పులు చేస్తున్నారు. దానివల్ల ఈ ఆలస్యం కూడా జరుగుతుంది. లేకపోతే ఈ పాటికి ఎప్పుడో మనం ఇచ్చేసి ఉండేవాళ్ళం. అయినా కూడా ఉగాదికి సీఎం గారు తప్పకుండా ఇల్లులన్నీ ఇస్తామని చెప్పి మహిళలకి ఒక భరోసా ఇచ్చారు. పల్నాడు జిల్లా రెండచింతల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పింది, బోల్తా పడింది. ప్రమాదంలో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా దోర్నాల నుండి గంగవరంకి కూలీ పనుల నిమిత్తం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు క్షతగాతులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం జరిగిన అత్యంత ప్రీతిపాత్రమైన అభిషేక సేవలో ఆయన సతీ సమేతంగా పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ కొరత లేదని భరోసా ఇస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులకు కష్టాలు తప్పడం లేదు. శ్రీ సత్యసాయి జిల్లా సోందేపల్లిలో గ్యాస్ సిలిండర్ల కోసం మహిళలు ఖాళీ సిలిండర్లతో రోడ్లపైకి వచ్చి క్యూ కట్టారు. పండుగలు దగ్గర పడుతున్న తరుణంలో గ్యాస్ అందకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆన్లైన్లో బుక్ చేద్దామంటే సర్వర్ రావడం లేదని మహిళలు మండిపడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వారం దినాల నుంచి గ్యాస్ సరిగా ఇక్కడ ఎక్స్పోర్ట్ లేక దాదాపు ఇక్కడ గ్రామీణ ప్రాంతాల ప్రజలు, మండల కేంద్రంలో ప్రజలు గ్యాస్ లేక ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇది ఓటీపీ ఆన్లైన్ బుక్ చేస్తే ఓటీపీ రావడం లే. ఓటీపీ రాక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఓటీపీ లాక్ చేసుకొని కూర్చోన్నారు. అది ఎందుకు లాక్ చేసుకున్నారో అర్థం కాలే. మీరు దాదాపు అంటే ఇక్కడ వందల సంఖ్యలో పండగ ముందర చాలా మంది పండగకు గ్యాస్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడైనా కూడా యాజమాన్యం దీనిపైన దృష్టి పెట్టి వెంటనే గ్యాస్ ప్రతి ఒక్కరికి అందేటట్టుగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ప్రజలందరినీ కూడగట్టి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా తీసినటువంటి ఈ 81,082 అలాగే 87,600 ఇది కాగు నుంచి తీసిన ఈ 2 కాగితాలు. ఈ 2 కాకుండా మీరు ఎక్కడి అన్నారు కదా, రాసుకుంటారా అబద్దాల కేశవ్ గారు? అయితే ఈ రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ గారు రాసుకుంటారా? రాసుకోండి. గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ 89,026.82 కోట్లు. ఆంధ్రప్రదేశ్ జల్ జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ నుంచి మీరు చేసిన అప్పు జిఓఎంఎస్ నెంబర్ 17 డేటెడ్ 2 మార్చి 2026 8,650 కోట్లు. ఈ జిఓఎంఎస్ నెంబర్ 6 16/1/2026 5,000 కోట్లు. ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిఓఎంఎస్ నెంబర్ 50 డేటెడ్ 9 ఏప్రిల్ 2025 906.52 కోట్లు. ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిఓఎంఎస్ నెంబర్ 33 12 మార్చి 2025 9,000 కోట్లు. ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి జిఓఎంఎస్ 6 17/2/2026 500 కోట్లు. జిఓఎంఎస్ నంబర్ 1 7/1/2026 900 కోట్లు. జిఓఎంఎస్ 97 10/12/2025 2,000 కోట్లు. జిఓఎంఎస్ 91 12/11/2025 1000 కోట్లు. జిఓఎంఎస్ నంబర్ 89 8/11/2025 5,000 కోట్లు. జిఓఎంఎస్ నంబర్ 35 28/3/25 అంటే 2025 సంవత్సరం 710 కోట్లు. ఆంధ్రప్రదేశ్ డిస్కమ్ అండ్ ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ జిఓఎంఎస్ నంబర్ 95 1/12/2025 3,762 కోట్లు. జిఓఎంఎస్ నంబర్ 90 12/11/2025 1,150 కోట్లు. జిఓఎంఎస్ నంబర్ 68 7/8/2025 3,544.57 కోట్లు. జిఓఎంఎస్ నంబర్ 67 7/8/2025 900 కోట్లు. జిఓఎంఎస్ నంబర్ 59 28/7/2025 1,724.37 కోట్లు. ఏపీ మార్క్ఫెడ్ జిఓఎంఎస్ 63 30/12/2025 1,200 కోట్లు. జిఓఎంఎస్ 60 జిఓఎంఎస్ 60 26/11/25 5,000 కోట్లు. జిఓఎంఎస్ 56 24/10/2025 5,000 కోట్లు. జిఓఎంఎస్ 53 7/10/2025 1000 కోట్లు. జిఓఎంఎస్ 25 4/7/25 1000 కోట్లు. జిఓఎంఎస్ 3 21/2025 700 కోట్లు. జిఓఆర్టీ 771 16/12/2024 300 కోట్లు. జిఓఎంఎస్ 100 20/12/2024 1000 కోట్లు. జిఓఎంఎస్ 93 26/10/2024 1,800 కోట్లు. జిఓఎంఎస్ 37 19/7/24 3,200 కోట్లు.
ఏపీఎస్ఎస్డిసిఎల్ స్కిల్ డెవలప్మెంట్, ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. మరి స్కిల్ ఎవరికో మరి వీళ్ళందరూ అబద్దాల అట్టాకి నేర్పించారా? స్కిల్ వీళ్ళందరికీ ట్రైనింగ్ ఏంటో తెలియదు. జీఓఆర్టీ 962 30/10/2025 110 కోట్లు. జీఓఆర్టీ 698 1/11/2024 80 కోట్లు స్కిల్ డెవలప్మెంట్. ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జీఓఎంఎస్ సీజ్ ద షిప్. జీఓఎంఎస్ 12/11/2025 5,000 కోట్లు. జీఓఎంఎస్ 6 28/6/2024 2,000 కోట్లు. ఏపీ ఐఐసి జీఓఎంఎస్ 146 7/8/2025 7,500 కోట్లు. ఏపీ టిట్కో, ఈ భాగవతం చూడండి, ఏపీ టిట్కో జీఓఆర్టీ 17 8/1/2026 4,451 కోట్లు. అలాగే ఏపీ ఏడీసీఎల్ అంటే ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి 1000 కోట్లు. మరి ఎక్కడ కట్టారు, ఏ ఎయిర్పోర్ట్లు కట్టారో మన తెలియదు. జీఓఎంఎస్ నెంబర్ 8 14/7/2025 1000 కోట్లు. 89,000 కోట్ల రూపాయలు మీరు ప్రభుత్వ హామీనిచ్చి వివిధ కార్పొరేషన్ల ద్వారా ఇప్పటి వరకు తెచ్చిన అప్పు 89,026.82 కోట్ల రూపాయలు మీరు తీసుకొచ్చారు. మరి ఇదొకటేనా? అక్కడితో ఆగిందా మీది? ఇదొక్కటే కాకుండా ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి బాండ్స్, ఎన్సీడీ బాండ్స్ 11,850. ఈ మధ్య కేబినెట్ బ్రీఫింగ్ లో సమాచార శాఖ మంత్రి పార్థసారథి గారు ఆయన నోటితో ఆయన చెప్పారు, కావాలంటే వీడియో కూడా ఇస్తాను. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ బాండ్స్ 11,850 కోట్ల రూపాయలు. 11,850 కోట్ల రూపాయలు. కడాన జగన్మోహన్ రెడ్డి సారా బ్రాందీ మీద కూడా అప్పు తెచ్చన్నాడు. ఈ కడాన ఈ తెచ్చినోడు ఎవడు? అబద్దాల కేశవ్ గారు. ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి 11,850 కోట్ల రూపాయలు. పార్థసారథి గారు చెప్పాడు, కేబినెట్ అప్రూవల్ ఇచ్చాం, మేము స్టేట్మెంట్ కావాలి ఇస్తాం. అలాగే ఇందాక మాట్లాడుకున్నాం నెట్ బారోయింగ్స్ 2024 అంటే బడ్జెట్ బారోయింగ్స్ 25-26 87,674, 24-25 81,000 చిల్లర. అలాగే ఆర్బీఐ బాండ్స్ ఫిబ్రవరి అంటే 2026 ఫిబ్రవరి మార్చ్ ఈ 2 మాసాల్లో ఎస్డిఎల్ బాండ్స్ రిజర్వ్ బ్యాంక్ నుంచి 9,900 కోట్ల రూపాయలు తెచ్చారు. మొత్తం వెరసి మీ జాతకం, మీ అప్పుల చిట్ట 3,27,370.32 కోట్ల రూపాయలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా తాకట్టు పెట్టి తీసుకొచ్చిన అప్పులు మీరు. ఏది 1,00,000 కోట్లు ఎట్టా? నేను కాగితాలతో సహా చూపించాను. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈ అబద్దాల కేశవ్ గురించి మనకు అనవసరం. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి గారిని కూడా ఛాలెంజ్ చేస్తున్నా. మంత్రి మీ పై అధికారి కదా, మీ మంత్రి గారు మాట్లాడుతున్నాడు కదా, మంత్రి గారు మాట్లాడతాకి మీరు లెక్క రాసిచ్చారా? రాసిస్తే మీ మంత్రి గారు మాట్లాడింది అబద్ధం కాదు. మా మంత్రి ఆర్థిక శాఖ మంత్రి, అప్పుల శాఖ మంత్రి కాదు, అబద్దాల కేశవ్ కాదు, అతను పయ్యావుల కేసు అని చెప్పని మీకు నమ్మకం కలిగితే మీరే ఆ లెక్కలు రాసిస్తే ఈ 2 ఏళ్లలో మీరు చేసింది, మీ ప్రభుత్వం చేసింది 1,05,000 కోట్లే అని చెప్పి మీరు రాసి సంతకం పెట్టి ముద్రేసి స్టాంప్ వేసి ఇచ్చే ధైర్యం మీకుందా? ఫైనాన్స్ సెక్రటరీ గారు ఉందా మీకని అడుగుతున్నా. రైట్, ఇవి ఇప్పటివరకు నా పక్కా లోకల్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.